అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మండల కేంద్రమైన నాతవరంలో విశాఖపట్నం మార్కెటింగ్ రీజనల్ డైరెక్టర్ ఆధ్వర్యంలో జీడిపక్కల వ్యాపారులపై దాడులు చేశారు. ఇందులో మణికంఠ ట్రేడర్స్ కు చెందిన గోడౌన్స్ పై దాడి చేసి 120 జీడి పిక్కలు బస్తాలను గుర్తించి 13,500 మార్కెటింగ్ వసూలు చేశారు. ఈ సందర్భంగా రీజనల్ డైరెక్టర్ సుధాకర్ మాట్లాడుతూ పాయకరావుపేట, నర్సీపట్నం, ఎలమంచిలి మార్కెట్లలో సెక్రటరీ ఆధ్వర్యంలో లైసెన్స్ లేకుండా జీడిపక్కల వ్యాపారం చేసే వారిపై దాడులు నిర్వహించేస్తామన్నారు. నాతవరంలో మరో జీడిపిక్కలు గోడౌన్ పై దాడి చేసి 90 క్వింటాలు జీడిపిక్కలను గుర్తించి 9,000 రూపాయలు మార్కెటింగ్ ఫీజు వసూలు చేస్తున్నామన్నారు. అలాగే మరొక గోడంపై తనిఖీకి వెళ్లగా తాళం వేసి ఉండటంతో సంబంధిత యాజమానులకు సమాచారం అందించామన్నారు. జీడి పిక్కల వ్యాపారులు విధిగా లైసెన్స్ తీసుకోవడమే కాకుండా మార్కెటింగ్ ఫీజు చెల్లించి అధికారులకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ అధికారులు భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అన్ని మేము అడుగుతుంటే అప్పుడు చెప్తున్నారు మీరు అది నాది కాదండి, ఇక్కడ వేరే వాళ్ళు తీసుకున్నారు అన్నమాట మాకు చెప్పాలి కదండి. బాబు మేస్టర్ అండి ఫ్యాక్టరీ వెళ్తే వెళ్దండి అని చెప్పండి. అది మీరు అక్కడ ఇల్లు దగ్గర అన్నారు ఆ మాట. దీని మాట మాకేం చెప్పలేదు. దీంతో పాటు సెక్రటరీ నర్సీపట్నం, సెక్రటరీ ఎలమంచిలి, సెక్రటరీ పాయకరావుపేట, తర్వాత మాడుగుల సెక్రటరీ గారు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఏమంటే జీడిపక్కల మీద ఇక్కడ అంటే లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తాను మాకు కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద ఇక్కడ మనం అన్ని చోట్ల మనం చూడడం జరిగింది. ఇద్దరిని మనం ఐడెంటిఫై చేశాము. ఇద్దరు కూడా వాళ్ళ దగ్గర లైసెన్స్ ఫీజు, తర్వాత ఒక దగ్గర 13,500 రూపాయలు మార్కెట్ ఫీజు వసూలు చేయడం జరిగింది 180 బస్తాలకి, అది 80 కిలోలు. అదేవిధంగా ఇంకొక చోట కూడా మనం సాయిబాబా ట్రేడర్స్, వాళ్ళు కూడా క్యాష్ ట్రేడర్స్, అది కూడా 9,000 రూపాయలు వసూలు చేసి లైసెన్స్ ఫీజు కూడా 5,100 రూపాయలు వసూలు చేయడం. ముఖ్యంగా నేను అందరికి వినియోగించుకోవడం ఏమంటే వ్యాపారం చేసేటువంటి అందరూ కూడా మీరు మార్కెట్ చేసేది జిఎస్టీ కానీ కట్టి ప్రభుత్వం సహకరించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు కమర్షియల్ ట్యాక్స్ నుంచి కూడా జిఎస్టీ వివరాలు సేకరించి ఎవరైతే లైసెన్స్ లేదో వాళ్ళందరికీ కూడా లైసెన్సు జారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు ఎప్పటి నుంచి టర్న్ ఓవర్ చేశారో అదంతా కూడా మార్కెట్ ఫీ వసూలు చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరైనా సరే వ్యాపారం చేసేవాళ్ళు, ముఖ్యంగా పత్రికా విలేకరులు కూడా ప్రజలు కూడా రిక్వెస్ట్ చేసేది ఉంటే ఇలాంటివి ఏదైనా మీరు మీ నోటీస్కి వస్తే మాకు తెలియజేస్తే మేము వచ్చి వాటిని లైసెన్స్ వసూలు చేసి మార్కెట్ చేసి కూడా